గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. ప్రభుత్వ హాస్పిటల్ అంటేనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ హాస్పిటల్కి వస్తే తమ ప్రాణాలకే హాని జరుగుతుందనే ఉద్దేశంగా ఇక్కడ పరిస్థితి నెలకొన్నది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నాగార్జునసాగర్ కమల్ నెహ్రూ ప్రభుత్వ హాస్పిటల్లో 17 మంది చిన్నారులు జ్వరం వచ్చిందని హాస్పిటల్కి వచ్చి 2 రోజులు ఇక్కడ ఉండడంతో వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంజక్షన్లు వికటించడంతో వారికి ఇంటికి వెళ్ళాక కడుపు నొప్పి, విరోచనాలు, వాంతులు కావడంతో మళ్ళీ తిరిగి హాస్పిటల్కి రావడం జరిగింది. అయితే హాస్పిటల్కి వచ్చిన చిన్నారుల్ని కనీసం వాళ్ళు 2 గంటలకు అర్ధరాత్రి 2 గంటల టైంలో వస్తే అర్ధగంట 2 గంటల టైంలోకి వచ్చిన చిన్నారుల్ని కూడా డాక్టర్లు ఎవరు పట్టించుకోలేదు. అయితే 5-6 గంటల తర్వాత వచ్చి మీరు ఇంటికి వెళ్ళడం వల్లనే ఇలా జరిగిందని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా తమకు ఒక ఇంజక్షన్ ఇచ్చి మరి వెళ్ళడం జరిగింది. అంతే తప్ప తమని ఇప్పటికి కూడా సరిగా డాక్టర్లు పట్టించుకోలేదని ఇక్కడ ఉన్నటువంటి రోగులు చెప్తున్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాగార్జునసాగర్ హిల్ కాలనీ లోకల్. మా పాపకి జ్వరం వస్తుందని అడ్మిట్ చేసామండి పొద్దున. నైట్ మళ్ళీ ఇంజక్షన్ ఉందంటే వచ్చాము. ఇంక అంతే, ఆ ఇంజక్షన్ ఇచ్చిన 10 నిమిషాలకే మళ్ళీ ఆటోమేటిక్ కడుపు నొప్పి, మోషన్స్, కడుపు బాగా బిర్రుగా అయిపోయింది. దాని తర్వాత వచ్చిండ్రు డాక్టర్లు. ఇంతవరకు మళ్ళీ డాక్టర్ లేరు, ఎవరు లేరు, సిస్టర్లు లేరు, ఎవరు. ఇదిగో కడుపు నొప్పి వస్తుందని ఏడుస్తా ఉంది. పిలికొండ తండ సార్, పిలికొండ తండ నెల్లికలు వస్తే నిన్న మన కొంచెం బాగానే ఉంది. అమ్మాయి తిరుగుతుంది. రాత్రి సూది వేసిర్రు. సూది వేసిన తర్వాత కడుపు నొప్పి అన్నది. ఏమైనా కడుపు నొప్పి, మళ్ళీ సూది వేసింది. వనగుడు పుట్టింది, బాగా వనగుడు పుట్టి కక్కటా పెట్టింది. గడగడగడ వనగుతుంటే ఇంకా చేతులు ఇంకా ఏమవుతుందో ఏమని మాకు భయం పడ్డది. ఇంకా 5-6 సూది వేసిన తర్వాత డాక్టర్ వచ్చిండు. డాక్టర్ వచ్చి కొంచెం నిలబడి ఇంకా అట్నే వెళ్ళిపోయారు. ఇంకా 5 డేంజర్. నిన్న మనం మంచిగానే ఉంది అమ్మాయి. రాత్రి డేంజర్ అయింది. మాది లోకలే నాగార్జునసాగర్. రాత్రి పాపకి ఇంజక్షన్ వేయించుకొని వెళ్ళాము. అడ్మిట్ అయి ఉంది 5 డేస్ నుండి, ఫీవర్ అని వచ్చాము. ఇంకా నైట్ ఇంకా ఇంజక్షన్ వేయించుకొని ఇంకా క్యాన్లాగ్ తీసేసి వెళ్ళిపోయాము. మేము వెళ్ళంగానే ఎమ్మటే పాప ఇంకా స్టమక్ పెయిన్ బాగా వస్తుంది, గట్టిగా అయిపోయింది పొట్టంతా. ఇంకెమ్మటే మేము ఫస్ట్ వచ్చాము. తర్వాత పిల్లలందరూ వామిటింగ్స్, విరోచనాలు అని అందరూ వచ్చేసారు. పిల్లలందరూ చాలా సీరియస్. రాగానే డాక్టర్లు లేరు, తర్వాత వచ్చారు సార్. ఒక 2-3 గంటల తర్వాత వచ్చారు. అదే ఏదైనా సీరియస్ అంటే మీకు చాలా ఇబ్బంది అయ్యేది కదా? అవును, చాలా అసలు రాత్రి అసలు పిల్లలందరూ చాలా ఇబ్బంది పడ్డారు. రాత్రి 2 గంటలకు వచ్చినటువంటి రోగుల్ని అది ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కానీ సిబ్బంది కానీ ఎవరు పట్టించుకోలేదు. అసలు డాక్టర్లే ఇక్కడ లేరు. 2-3 గంటల తర్వాత డాక్టర్లు వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితిని పర్యవేక్షించారు. అయితే అదే పరిస్థితి సీరియస్గా అయి ఉంటే తమ పిల్లల ప్రాణాలకి ఇబ్బంది అయ్యేదని ఇక్కడ ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో ప్రభాకర్, RTV, నాగార్జునసాగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.